ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది. గ్రీష్మ ఋతువు ఎప్పుడు జ్యేష్ఠ మాసం మే 28 నుంచి జ్యేష్ఠ మాసం మొదలయ్యింది. ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ అంతంగా చేయాలి. విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టమట. అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము, విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, విష్ణువుకి సంబంధించిన ఏ దైవాన్నైనా 10 అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని. ఇక ఈ నెలలో 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 30న స్కంద పంచమి. స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం. ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ నెల 30వ తారీఖున జనవరి 30వ తారీఖున జూన్ 30వ తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక. ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే, తదుపరి కన్యారాశి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. కన్యారాశిని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు, మేనంలో శని ఉన్నారు, మేషంలో శుక్రుడు ఉన్నారు, రవి బుధులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, కర్కాటకంలో కుజుడు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు. అంటే కన్యారాశికి వ్యయంలో కేతు ఉన్నారు. కుజుడు జూన్ నెల 7వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తారు. అంటే కన్యారాశి వారికి వ్యయంలో 2 పాపగ్రహాలు ఉంటాయి. అది కూడా ఈ 2 కూడా పాపగ్రహాలు, 2 కూడా అనారోగ్యాన్ని కలిగించేటటువంటి గ్రహాలు. కుజుడు యాక్సిడెంట్లు, దెబ్బలు, రక్తం కారడం, బీపీ, ఇవన్నీ కూడా కారకుడు కుజుడు. దెబ్బలు తగలడానికి అన్నింటికీ కుజుడే కారకుడు. వాహన ప్రమాదాలు, పైనుంచి ఎత్తుల నుంచి పడిపోవడం, ఇట్లాంటి వాటికి కుజుడు కారకుడు. కేతువు అనారోగ్యం చేస్తే అది ఏ రోగమో అంతుపట్టని రోగాన్ని ఇవ్వగలిగే గ్రహం కుజుడు. అందువల్ల కన్యారాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడము, అదుపులో మితిమించిన స్పీడ్ వెళ్లకుండా, వేగంగా వెళ్లకుండా తక్కువ స్పీడ్గా వెళ్ళడము, ప్రయాణానికి వెళ్లే ముందే వాహనాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవడము, రాత్రి ప్రయాణాలు తగ్గించుకోవడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఇక కన్యారాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఏవైతే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ప్రారంభిస్తారు. మీరు ఎంత శ్రమ పడతారో దానికి తగ్గ ఫలితం ఉంటుంది. అయితే శ్రమ ఎక్కువగా పడాలి. ఎందుకంటే శనీశ్వరుడు శ్రమ అంటేనే ఇష్టం, కష్టపడే వాళ్ళంటే ఇష్టం. ఆయన సప్తమ దృష్టి మీకున్నది కనుక మీరు ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాలు శని భగవానుడు కూడా మీకు ఇస్తారు. మీరు మీ మిత్రులైనటువంటి బుధుడు మిత్రులు కూడా ఎక్కువగా ఉంటారు బుధ రాశి వారికి. అందువల్ల మీరు మిత్రులతోటి ఏదైనా పని చేయాలనుకున్న సలహాలు, సంప్రదింపులు వాళ్ళతో కూడా చేయడం చాలా మంచిది. మీ మంచి మిత్రులు మీకు మంచి సలహాలని ఇస్తారు కనుక. అట్లాగే వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు, ఇంకా ఇంట్లో బంధువర్గం కానీ, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు కూడా పాటించడం చాలా అవసరం. మీకు కొత్తగా సవాళ్ళు ఎదురవుతాయి. అయితే మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగితే చాలా మంచిది.
ఇక ఇది లగ్నత్తు మేషం నుంచి ఆరో ఇల్లు. అంటే ఆరో ఇల్లు అంటే రోగాలు, కాంపిటీషన్స్‌కి వెళ్ళే వాళ్ళకి చాలా మంచిది ఈ ఆరో ఇల్లు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులందరికీ కూడా ఈ కన్యా రాశి చాలా మంచిది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వీళ్ళు నెగ్గగలుగుతారు. అందువల్ల ఈ రాశివారు విద్యార్థులు శ్రద్ధగా చదవడం వల్ల వీరికి మంచి ఫలితాలు దొరుకుతాయి. ఇంకా ఆహ్, స్ ఆరో ఇల్లు రుణ సమస్యలు, రుణాలు పెరగడము, లిటిగేషన్సు ఇవన్నిటికి కారణం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు నవగ్రహాలని స్తుతించడము, నవగ్రహాల్ని శ్లోకాలుంటాయి కదా! ఒక్కొక్కటి 11 సార్లు కనీసం రోజు చదవడం వల్ల మీకు వచ్చేటటువంటి ఇబ్బందులు నుంచి తట్టుకోగలుగుతారు. ఇంకా గురువు మీకు మిథునంలో ఉన్న గురువు మీకు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన ఫలితం ఏంటంటే, మంచి కెరీర్ ఇస్తాడు. మంచి గౌరవాన్ని ఇస్తాడు మీకు సంఘంలో. అందువల్ల మీరు గురువు ఈ జ్యేష్ఠ మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం కనుక విష్ణారాధన బాగా చెయ్యండి. కన్యా రాశి అధిపతి బుధుడు కనుక ఆయన కూడా విష్ణారాధన చాలా ఇష్టము. అందువల్ల మీరు విష్ణారాధన చేయడము, స్కంద పంచమి రోజున ఈ నెల జూన్ 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. 30వ తారీఖున స్కంద పంచమి ఉంది. అందువల్ల విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడం వల్ల కుజుడి నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా మీరు తట్టుకుని నిలబడగలుగుతారు. ఇది కన్యా రాశి వారికి ఈ మాసంలో ఫలితాలు.